Ready for hello. Oh. Oh. Hello, hello. ಇದೆಲ್ಲ అవసరము అర్గళము కీలకము ఏకాదశ న్యాసాలు నవార్ణ మంత్ర జపము రాత్రి సుప్త హోమము ఇక్కడి వరకు పూర్వాంగం అన్నమాట. అంటే చండీ హోమానికి ముందుగా చేసుకునేటువంటిది. దానికి ముందుగా గణపతి హోమం నవగ్రహ హోమం ఇవన్నీ చేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ అవడానికి 20 నిమిషాలు పడుతుంది. చండీ హోమం మొదలయ్యేటప్పుడు ఇక్కడ ముందర కూర్చోవాలి, పదార్థాలు ఇస్తారు. అంతవరకు ఏమండదు, ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు గణపతి హోమము నవగ్రహ హోమము అష్టదిక్పాల హోమాలు మొదలవుతాయి. దీని తర్వాత చండీ హోమం మొదలు పెడతారు. మాత్రం మొదలు పెట్టారన్నమాట. అప్పుడు 2వ సంవత్సరానికి ఒక 3 ఒక 5 మంది లోపు యాడ్ అయినారు. అందుకని చుట్టూ కూర్చోబెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరము 10 మంది జంటలు పెరిగిపోతూ వస్తున్నారు. మనం ఎంతమంది పెరిగితే మనకు సమస్య కాదు, కానీ మనుషులను పెంచుకోవచ్చు. కానీ మొత్తం ఈ చండీ సప్తశతిలో ఉంటే 700 శ్లోకాలు. 700 శ్లోకాలను కూడా 13 అధ్యాయాలుగా విభజించబడి ఉంటాయి. వాటిని మనం పెంచే అవకాశం లేదు, వాటిని మనం పెంచలేము. ఈ సంవత్సరం 50 దగ్గర ఉన్నాయి. రేపు సంవత్సరం 70 అయినాయనుకోండి, హోమగుండం మనం ఎంత అంటే అంత పెంచడానికి వీలు అవకాశం లేదనమాట. కట్టెలు వేసుకోవాలి, కట్టెలు వేసుకోవాలి, కట్టెలు తీసుకుంటారు. కట్టిగా నడుతుంది, కట్టిగా మనము కానీ అమ్మవారికి అందవు. అగ్ని భక్షిస్తేనే అమ్మవారికి అందుతుంది. అట్లా అగ్ని కూడా మన హోమగుండం కూడా పెంచడానికి అవకాశం లేదు. ఇంతకు మించి పెంచాలంటే మనము శాస్త్ర చండి, ఆయుధ చండి ఇట్లాంటివి చేసుకోవాలి. మనం ఎంత సంఖ్య వేస్తామో అంత మించి హోమం కుండం నిర్మాణం చేసుకోవాలని శాస్త్రం. అందుకని హోమకుండం చేయడానికి లేదు. ఇంకొకటి శ్లోకాలు పెంచడానికి మనకు అవకాశం లేదు, ఉండే వరకు చదువుకోవాలి. అందుకని కర్ణాటక భక్తులందరూ కూడా స్వామి మాకు అవకాశం కల్పించండి, డబ్బులు కట్టిన వాళ్ళకైనా అమ్మవారి అనుగ్రహము మాకు లేదా, లోక కళ్యాణం కోసం కదా జరగాల్సిన కార్యక్రమాలు అనేటువంటి విషయం కూడా ప్రస్తావనకు రావడం వల్ల వచ్చే సంవత్సరం నుంచి అంటే ఇవన్నీ పరిశీలనకు వచ్చిన తర్వాత కేవలం పరిశీలన కాకుండా శ్రీశైలము, మహానంది, కాళహస్తి, విజయవాడ ఇట్లాంటి పెద్ద పెద్ద క్షేత్రాలంటూ కూడా ప్రతిరోజు చండీ హోమాలు జరుగుతాయి. శ్రీశైలంలో మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు, సెల్లో కొడితే వస్తుంది. అక్కడ కూడా చండీ హోమాలు కట్టడి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ హవిస్సు వేయడానికి అవకాశం ఉండదు. దానికి వీలుగా ఏం చేసినారంటే ఏమని చేస్తారు, 100 మంది పెరిగిపోయినారు, అందరిని కూర్చోబెట్టే చేయడానికి అవకాశం లేదు, ఒకరుంటే సరిపోతుంది. ఇట్లా 100 మంది రావడం వల్ల ఏమైపోతుందంటే ఈ కూర్చోబెట్టడం లేయడం వల్ల దగ్గర చండీ మొత్తం 2 గంటల్లో పాఠం అయితే పూర్వాంగం ఉత్తరాంగం 1 గంట 3 గంటలు అనుకుంటే 5 గంటలు దాటిపోతుంది, ఎక్స్ట్రా 6 గంటలు అవుతుంది. మీకు ఇబ్బందే, భక్తాదులకు చాలా ఇబ్బంది అవుతుంది. భోజనాలకు కానీ వ్యవస్థ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ సమస్యలు దృష్టిలో పెట్టుకొని అన్ని క్షేత్రాల్లో ఏ విధమైన ఆచరిస్తున్నారో, పెద్ద పెద్ద గుళ్ళల్లో క్షేత్రాల్లో ఏ విధానం ఆచరిస్తున్నారో అవన్నీ పరిశీలన చేసి జాగ్రత్తగా భక్తాదులు నొచ్చుకోకుండా వారి చేతులకు అంటే ఇప్పుడు ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవన్నీ ఎవరైతే కట్టడి కట్టినారో వారి చేతులకు ఇస్తారు. వారు వాటిని తాకి అమ్మవారి మంత్రం చెబుతూ ఉండాలన్నమాట. చెప్తూ ఉంటే ఆ మంత్రశక్తి అంతా ఆ యొక్క పదార్థాలన్నీ గ్రహిస్తాయి. యథావిధిగా అర్చకులు ఇక్కడ హవనం వేసి హోమం చేస్తారు. చేసిన తర్వాత పూర్ణావతి సమయంలో మీకు ఇచ్చిన ద్రవ్యాలన్నీ తీసుకొని మహాపూర్ణావతి చేస్తారన్నమాట. ఇది విధానం అన్ని క్షేత్రాల్లో. ఎందుకంటే భక్తాదులు పెరిగినప్పటికీ మనము ఆయా కాలదేశాలను అనుసరించి మార్పులు చేసుకోకుండా అంటే చాలా విపత్కర పరిణామాలు తలెత్తుతాయి అన్నమాట. ఏమీ చేయలేని స్థితి అన్నమాట. అట్లాంటివి ఏర్పడకుండా దేవస్థానం వారు అందరూ కూడా ఆలోచించుకొని చక్కగా భక్తాదులు కూడా నోర్చుకోకుండా ఉండాలా, వాళ్లకు పదార్థాలన్నీ ఇవ్వాలా, అన్ని చేతిలో పట్టుకొని కూర్చుంటారు. అన్నీ అయిన తర్వాత వేస్తాము.
అర్చకులు మాత్రం హవిస్సు వేస్తారు అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఈ విషయాన్ని మొదట తెలుపండి. ఈ సంవత్సరము యథావిధిగా పదార్థాలే మీరేసే పదార్థాలను హవిస్సు అని అంటారు అన్నమాట. మీరేసే పదార్థాలను హవిస్సు అంటారు అన్నమాట. అట్లా ఆ పదార్థాలన్నీ మీ చేతికి ఇస్తారు. మీరు పట్టుకొని ఉంటే చివరన తీసుకొని హోమం చేస్తారన్నమాట. ఇవన్నీ మనం ఏదో సొంతంగా పెట్టిన కాదు, అన్ని క్షేత్రాల్లో ఉండేటువంటి పద్ధతే. భక్తులను చూసే నిర్ణయించాం. ఏమి స్వామి మార్పులు అంటారు, ఎందుకు అంటే చెప్తాను. ఈ దేవాలయం మొదలు పెట్టినప్పుడు బ్రహ్మోత్సవాల్లో రాత్రి 9:30 కళ్యాణం జరుగుతుండే. రాత్రి 9:30 కళ్యాణము. ఆ శాశ్వత కళ్యాణదారులు వచ్చి కూర్చుంటారు. ఏ 12 అవుతుంది, అర్చకులు భక్తులు తూగుతా తుమ్ముకుంటా కళ్యాణోత్సవం జరుగుతూ ఉండేది. మహానుభావుడు పూలేపల్లి నరసింహయ్య గుప్త గారు, వారిని మనం ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలా. ఆ మహానుభావుడు స్వామి భక్తులందరూ చూడాలా ఇంత కళ్యాణము, భక్తులు వీక్షించాలా అనేటువంటి ఉద్దేశంతో రాత్రి జరిగే కళ్యాణాన్ని ఉదయానికి మార్పు చేశారనమాట. మార్పు చేస్తూ సాయంత్రము పూలంగి సేవను పెట్టారనమాట. ఆ పూలంగి సేవ కూడా భక్తుల కోసము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మనం అంటే మార్పులు ఆయా కాలానికి తగ్గట్టుగా, ఆయా పరిస్థితులకు తగ్గట్టుగా ఉత్సవాల్లో అనేక మార్పులు శాస్త్రానికి లోబడే, శాస్త్రాన్ని అతిక్రమించి కాదమ్మా, శాస్త్రానికి లోబడే ఆయా మార్పులను భక్తుల యొక్క సౌకర్యార్థం ఉత్సవాలు సజావుగా జరగాలని పాలక మండలి వాళ్ళు కానీ అధికారులు కానీ ఆయా కాలాల తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే నిర్ణయాల్లోనే చండీ హోమాలు ఈ విధంగా ఏర్పడుతున్నాయి. కొద్దిమంది భక్తులు కూడా అన్నారు, స్వామి ఒకసారి కూర్చుంటే హోమానికి లేవకూడదు కదా, మళ్ళీ ఇది ఎట్లయితుందంటే ఏం చేసేది, 50 మంది అయిపోయారు స్వామి, మేము వేయాలని ముందరకు వస్తున్నారు. అట్లా భక్తులను నొప్పించలేము. అట్లా ఏమీ చేయలేని సందిగ్ధ పరిస్థితిలో రేపు వచ్చే సంవత్సరానికి ఈ విధానాన్ని తీసుకురావాలి అంటే భక్తులకు ఏదైనా తెలియజేయాల. ముందు సడన్ గా నిర్ణయాలు తీసుకుంటే బాగోదని, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినకూడదని అధికారులందరూ 1కి 10 సార్లు ఆలోచించుకొని సజావుగా మనం కార్యక్రమం చేసుకోవాలా. కరెక్ట్ టయానికి కార్యక్రమం అయిపోతే అందరికీ శుభంగా ఉంటుంది. ఎందుకంటే ఆగమంలో చెప్పినారు అభిషేకం ఎంతసేపు చేయాలని ఉంది. ఆగమంలో ఖచ్చితంగా 45 నిమిషాలు అభిషేకం చేయాలా అని ఉంది. అర్చన ఎన్ని నిమిషాల్లో చేయాలా అని ఉంది. ఇవన్నీ టైం టేబుల్ అనేది ఉందన్నమాట మనకు ఆగమాల్లో, శాస్త్రాల్లో చెప్పబడినారు. అట్లా మధ్యలో ఈ డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు అనమాట. అందుకే చండీలోనే చెప్తారు అధ్యాయం చదివేటప్పుడు, శ్లోకం చెప్పేటప్పుడు మధ్యలో ఏదన్నామహే జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదనాన శృణ్వన్నో ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీన ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసానర్ఘ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీన ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసానర్ఘ స్వాహా. ఓం గణానాం త్వా గణపతిగో హవామహే కవిం కవీన ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీదసానర్ఘ స్వాహా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీన ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీదసానర్ఘ స్వాహా. ఓం గణానాం త్వా గణపతిగో హవామహే కవిం కవీన ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీదసానర్ఘ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరవదనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరవదనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరవదనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరవదనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరవదనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరవదనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం బ్రహ్మదేవానాం పదవే కవీనాం విప్రాణాం మహిషాం భగానాం సేనో వృద్ధానాగోస్వద జలవనానాగో సోమ పవిత్రమత్తే త్రేభణ్ణ స్వాహా. గణయిదో నవవాప్రణో దేవీ సరస్వదేవాజేభిర్వాజినీవతే ధీనామిత్యవత స్వాహా. ఓం
ब्रह्माणो नो सरस्वत्यैनो नो प्रणो देवी सरस्वदेवादेभिर्वाजनीवते नाम विद्यवत स्वाहा सरस्वत्यैनो नम इदं विष्णुर्विजक्रमे वेदानितदेवदे मूढमस्य भागो सुरे स्वाहा विष्णवैनो नमः ॐ सक्तोमिव दिनगुणपणन्ताय त्वधेरा मनसा वाचमक्रता सखाय सख्यानि जानते भद्रेशां लक्ष्मीर्निहिता देवाजे स्वाहा लक्ष्मीरो नो माकद्रुद्राय प्रदेतदे मेढश्चमाय नुव्यदे ओजे मशन्तमगो हृदे स्वाहा रुद्राय नो नमः गौरी मे माय सलिलानि नक्षत्रेण वदे त्वपदेदा चतुष्पदे पदे नवपदे बभूवसे सहस्राक्षर परमे व्योमन्न स्वाहा महागौर्यै नो नमः पञ्चाननमुखात् भगवान् पञ्चाक्षरमनाभवान् पंचसूत्रकृत वन्दे पंचाचार्यान् जगद्गुरून् स्वाहा सत्याजातं प्रपद्यामि सत्याजाताय वै नमो नमः भवे भवे नाद भवे भवस्वमां भवोद्भवाय नमः स्वाहा वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविनाय नमः बलवीराय नमः बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः स्वाहा घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः स्वाहा तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्रः प्रचोदयात् स्वाहा ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु तदा शिवों स्वाहा पंचाचार्याय नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय शुक्रशनेभ्यश्च राहवे केतवे नमः स्वाहा आदित्यादि नवग्रहदेवताभ्यै नमः आसत्येन ऋतुषा वर्तमानो निवेशयन् नमुदोमत्यं च दण्डयेन सवितारथेण देवो याति भुवना विपश्यन् स्वाहा अग्निहोत्रं प्रणीमहे होतारो विश्ववेधते अस्य यज्ञस्य सुकृतं स्वाहा तत्राय प्रदेतसे मेढश्चमाय रव्यते ओजे वसन्तमगो हृदे स्वाहा ॐ आद्याय स्वसमेतुते विश्वतस्वमनुष्णिय भवायस्य सङ्गते स्वाहा अप्समेदोम अब्रवीदन्तर्विश्वानि भेदते अग्निं च विश्वशम्भुवमापश्च विश्वभेदते स्वाहा गौरीमिमाय सलिलानि नक्षत्रेकपदे द्विपदेदा चतुष्पदे पदे नवपदे बभूवसे सहस्राक्षर परमे व्योमन्न स्वाहा वार्धानि वक्तवत्पदे पृथिव्या अया अपागुं रेताकोशजिन्वते स्वाहा योनाकुति भवानक्षरा निवेशने यच्छानः सर्वसप्रभा स्वाहा तस्य पदनामयकं हृदयने उदयावदे रामस्वपोजयत्वासनामृदाते दृहे स्वाहा ॐ बुद्बुद्भज्य स्वाग्ने पृतजा ग्रह्येन विष्ठापत्ते सकं सुदेधामयं च प्रणवद्वस्त्वापितरं युवानमन्वादागुं सेत्वैदन्तमेतग्घ स्वाहा कष्टर्विचक्रमे वेदानि दधे पद मूढमस्य पागुं सुरे स्वाहा कृष्णानरानपदे विष्णु पृष्ठपदे विष्णाष्टप्रे स्थापिशिवास्य विष्णु ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा स्वाहा बृहस्पते अदयदर्या अर्हाद्यमद्विभाति कृतवज्जनेश यद्दीदयत्सवसर्त प्रजातत तस्माशूद्रवनन्देः चित्रग्घ स्वाहा ब्रह्मजज्ञानो प्रथमं परस्तात् गृहेमतस्वरजावेन आवह प्रिया उपमाश्च विष्ठा सदश्च योनिमतदश्च विवः स्वाहा विष्णं वा विश्वतस्पर्यहवामहे जनेभ्यः नमस्तु केवलः स्वाहा शुक्रन्ते अन्यद्य जनन्ते अन्यद्विषरवे अहनेद्योरिवादे विश्वाहि मायावयस्वदावो भद्रादे पूषन्निहरातिरस्तु स्वाहा मरुत्व इह बाहिता मध्यधानाद्याते अपिबस्सतस्य प्रणेते तव शूरशर्मन्नावारन्ति कवयस्य यज्ञा स्वाहा इन्द्राणे मासुरारुर्पत्ने महमश्रवो अग्यस्य अपरञ्चन जलसावरते पतिः स्वाहा पत्निरग्निभिस्करच्छन्नस्तपदसौर्यः शोभातो वात्वरमा अपस्तुतः स्वाहा यमाय सोमकं सुनत यमाय दहदाहवे यमोह यज्ञो गच्छत्यग्निदूतो अरकृतः स्वाहा स्वदापतेन त्वदेनान्यन्या विश्वाजातानि परिणामभाव यत्कामास्ते जुहवस्तन्नोऽस्तु वयगुं श्यामपतयोरयीणां स्वाहा ओमयानश्चुत्वा भवतु ते सदा वृतस्सखा निष्ठया वृता स्वाहा आयङ्गोः कृष्णिरक्रमेत सनन्मातरं पुनः पितरं च प्रयन्सुवः स्वाहा अस्तु सर्पाध्यायेके च पृथिवी मना अन्तरिक्षे विदेभ्यः सर्पेभ्यो नमः स्वाहा ॐ केनं कण्वन्नकेतभेपेश पर्यापेशते समुषिद्भिरजायथा स्वाहा चित्रयन्तमस्मे चित्रक्षत्रचित्रतमं वयधा चन्द्रवरयं पुरवीरं बृहन्तं चन्द्रचन्द्राभिर्गृहते युवस्व स्वाहा ब्रह्मदेवानां
पतये स्वाहा माता के जगद्गुरु पंचाचार्य महाराज के आदित्यादि नवग्रह भगवान के भद्रकाली समेत वीरभद्रेश्वर भगवान के भंबोला शंकर भगवान की जय मंगलम जय हर नमः पार्वती पतये शिव हर 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 महादेव। ओम खड्गं चक्रगदे षडापरिगान् शूलं जरः शङ्खं संददतीं करैस्त्रणयनां सर्वाङ्गभूषावृतां नीलाश्मद्यमास्य वादतदगां देवे महाकालिकां नामस्तोऽस्तविदे हरोगवलदो हन्तं मदङ्गैटवम् अक्षस्त्रपरशोगदेशकुलिशान् पद्मं धनुष्कुण्डिकां दण्डं शक्तिमसिञ्च जन्मदरदं घण्टां सुराभाजनं शूलं पाशुदर्हणे च ददतीं मस्ति प्रबालप्रभां सेवे श्रीभीमवर्धिनी महामालक्ष्मीं सरोजस्थिताम् घण्टाशूलहलानशङ्कमदले चक्रं धनुस्सारकान् हस्ताब्जैर्धदतीं धनान्तबलशीतां जतुल्यप्रभां गौरीदेहतमद्भवां त्रिजगताम् आधारभूतां महा पूर्वामत्र सरस्वतीमनुभजे शुम्भादिदैत्यार्थिनीं महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी चण्डिका परदेवतायै नमः। यज्ञेऽस्मिन् मनसा ध्यायामि लं पृथिवी तत्त्वात्मिकाय स्वामी लं पृथिवी तत्त्वात्मिकाय गन्धं परिकल्पयामि नमः स्वाहा। आकाशतत्त्वात्मिकाय आकाशतत्त्वात्मिकाय पुष्पं परिकल्पयामि नमः स्वाहा। यं वायुस्तत्त्वात्मिकाय धूपमाग्रापयामि नमः स्वाहा। रं तेजस्तत्त्वात्मिकाय दीपं परिकल्पयामि नमः स्वाहा। त्वम् अमृतत्वात्मिकाय अमृतोपहारनैवेद्यं परिकल्पयामि नमः स्वाहा। आज्य सं सर्वत्वात्मिकाय महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप चण्डिका प्रदेवतायै नमः। आज्योपहारनैवेद्यं परिकल्पयामि नमः स्वाहा। स्वाहा 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 स्वाहा। स्वाहा स्वाहा